వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందుల ఒంటిమిట్లో జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీంతో ఇంటి వద్దే ఆయన నిరసనకు దిగారు. వైసీపీ శ్రేణులు అక్కడి నుంచి బయటకు పంపి అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఎన్నికలను కూటమి వైసీపీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వాళ్ళ సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరగనుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 2 మండలాల్లో మొత్తం 1500 మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారు. పులివెందుల జెడ్పీటీ స్థానంలో 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి, వైసీపీ నేత హేమంత్ రెడ్డిల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 10,600 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందుల ఒంటిమిట్లో జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు ముందస్తు చర్యలో భాగంగా అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీంతో ఇంటి వద్దే ఆయన నిరసనకు దిగారు. వైసీపీ శ్రేణులు అక్కడి నుంచి బయటకు పంపి అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఎన్నికలను కూటమి వైసీపీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వాళ్ళ సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరగనుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 2 మండలాల్లో మొత్తం 1500 మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారు. పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి, వైసీపీ నేత హేమంత్ రెడ్డిల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఈ ఉప ఎన్నికలో మొత్తం 10,600 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక ప్రారంభమైనట్లు తెలుస్తుంది. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తుంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ అంటే వైసీపీ కార్యకర్తలను చెదరగొట్టి తర్వాత ఆ వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని అయితే పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి, అక్కడ పులివెందులో ఎలాంటి వాతావరణం, మరోపక్క ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయి అనుకోవచ్చా? థ్యాంక్ యూ సతీష్. ముఖ్యంగా చూసుకుంటే కనుక పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక కావచ్చు, అలాగే మరో పక్క చూసుకుంటే అంటే ఒంటిమిటి జెడ్పీటీసీ ఎన్నిక అయితే ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక పులివెందులో అయితే కనుక పూర్తి స్థాయిలో కూడా హీట్ గా నడుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక పోలింగ్ స్టార్ట్ అయిన నేపథ్యంలో ఉదయం నుంచి మనం చూసుకుంటే కనుక కడప ఎంపీ అవినాష్ రెడ్డి నుంచి కూడా పోలీసులు అయితే కనుక పూర్తి స్థాయిలో కూడా చుట్టుముట్టడం జరిగింది. అయితే దాదాపు ఉదయం నుంచి
100 నుంచి 150 మంది పోలీసులు కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఉదయం నుంచి అక్కడే ఉండడం జరిగింది. అయితే ఏదైతే ఈ రోజు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో కూడా పూర్తిస్థాయిలో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిస్థాయిలో కూడా ముందుగానే ముందస్తు భాగంలో కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఉంటే కనుక అల్లర్లు జరుగుతాయన్న నేపథ్యంలో కూడా ముందస్తు చర్యలో భాగంగా ఆయన అయితే కనుక అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అరెస్ట్ చేసిన అనంతరం ఆయన అయితే కనుక హుటాహుటిన కడపకు తరలించడం జరిగింది. అయితే కడపలో ఎక్కడ పెడతారు ఏంటి అన్న దానిపైన అయితే కనుక పెద్ద ఎత్తున గోప్యంగానే ఉందని చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే టీడీపీ నేత అయినటువంటి రామ్ గోపాల్ రెడ్డి ఇంటి వద్ద అయితే కనుక పూర్తిస్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. అయితే పూర్తిస్థాయిలో కూడా ఆయన ఇంటికి కూడా పోలీసులు అయితే ఇప్పటికే చేరుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా గుమికున్నారు. అయితే ఆయన కూడా అరెస్ట్ చేస్తారు అన్న దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠత ఏదో మనం చెప్పుకోవచ్చు. రవి, రైట్ సుధీర్, అంటే ఈ రెండు పార్టీలు కూడా అంటే అటు పక్క కూటమి పార్టీలు, మరో పక్క వైసీపీ పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మరో పక్క మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ఎన్నికల్ని ఎన్నికల్లాగా చూడాలా వీటిని అనే విధంగా కూడా ఆయన విమర్శలు గుప్పించారు. మొత్తానికి అక్కడైతే మాత్రం అన్నీ తానై వ్యవహరిస్తున్నారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే ముందస్తు చర్యల్లో భాగంగా అంటే అక్కడ ఏ విధంగా అయినా సరే ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయన్న ఉద్దేశంతో అక్కడ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారా? మనం ఖచ్చితంగా అనుకోవచ్చు. ముందుగానే మనం చూసుకుంటే కనుక ఏదైతే గడిచిన వారం రోజుల కింద మనం చూసుకోవచ్చు 2 గొడవలు కూడా జరగడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక వీళ్ళిద్దరు కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ముఖ్య అనుచరులు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా పూర్తిగా మనం చూసుకుంటే కనుక ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు పోలింగ్ డే రోజు కూడా పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అయితే కనుక పసిగట్టడం జరిగింది. ఆ పసిగట్టిన తర్వాత అయితే కనుక ముందుగా ఉదయం 4 గంటలకు కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆయనతో మాట్లాడిన అనంతరం కూడా పూర్తి స్థాయిలో సార్ మీకు ఇక్కడ ఉంటే కనుక పూర్తి స్థాయిలో కూడా ఉద్రిక్తలు నెలకొంటాయి, ఖచ్చితంగా మీరు మాకు సపోర్ట్ చేయాలని చెప్పి పోలీసులు అడగడం జరిగింది. అయితే ఆ కడప ఎంపీ అవినాష్ రెడ్డి నేను బయటికి ఎందుకు వెళ్ళాలి, నా ఇంట్లో నేను ఉంటానని చెప్పి భీష్మించి కూర్చోవడం జరిగింది. అయితే పోలీసులు ఒకసారిగా ఆయన అయితే కనుక ఇంట్లో నుంచి బయటికి లాక్కొచ్చి మనం నిజంగా చూసుకోవచ్చు. ఆయన అయితే కనుక మొండిగా ఇంటి బయటనే కూర్చోవడం జరిగింది. అయితే పోలీసులు పూర్తిస్థాయిలో ఆయన అయితే కనుక లాక్కొని వచ్చి ఆ జీప్ లో ఎక్కించి అక్కడి నుంచి కడపకైతే తరలించడం జరిగింది. అయితే మరోపక్క మనం చూసుకునే కనుక పూర్తిస్థాయిలో కూడా ఇప్పటికే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నిక అయితే కనుక పూర్తిస్థాయిలో ఇప్పటికే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. అయితే ప్రజలు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి ఏదైతే తమ ఓటుకుని వినియోగించుకుంటూ కూడా పోలింగ్ బూత్ల దగ్గరికి వస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా మనం చూసుకుంటే కనుక ఇప్పటికీ ఓటింగ్ సర్లు అయితే కనుక పూర్తిస్థాయిలో జరుగుతుందని అంచనాలు అయితే వేయచ్చు. రవి, రైట్, థ్యాంక్ యూ సుధీర్.